నన్ను రేవంత్ వాడిండా, రేవంత్ నిన్ను వాడుకున్నాను. కానీ మేమిద్దరం ఒక్కటై కూసుండి కొడితే మీ అంకారపు కపాలాలు పగిలిన మాట సత్యమే కదా. అక్కడక్కడ సారేసిన బిస్కెట్లకు తోకలూపుతూ అక్కడక్కడ కొందరు కంటాలు సవరించుకుంటున్నారు. కొడుక, మీరు నన్ను మాట్లాడదలుచుకున్నప్పుడు ఎవ్వరికి చాచకుండా ఇప్పుడు కూడా చెప్తున్నా, పోయిన ప్రభుత్వానికి తలవగ్గని అందశ్రీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్కు తలవగ్గిండా. నాకు తలవగ్గిత తప్ప నేనెవ్వడి ముందట తలవగ్గే సమస్య లేదు. వంచుత శర్మ, నేను తల వంచడం తప్పు కాదు, తల దించుకోవడం తప్పు. నన్ను గౌరవించినప్పుడు వినమ్రంగా తల వంచాలి. నాకు తెలంగాణ మట్టి నేర్పిన కృతజ్ఞతరా ఇది. ఎవ్వడి ముందట పోయిన కేసీఆర్, వచ్చిన రేవంత్ రెడ్డి తల వంచే తలంపే లేదు. అంటే కృతజ్ఞతతో, ప్రేమతో, వినయంతో అది తల వంచడమే కానీ తల ఎదటోడు నమస్కరించినప్పుడు మనం సంస్కారంగా మళ్ళీ నమస్కరించాలి కదా, దానికి తల వంచి. సో ఇవన్నీ జ్ఞాపకాలు, ఈ ఉద్వేగాలు, దీంతో ఒక్కసారి కళ్ళు అలాగా వర్షంలాగా కురిసింది. ఆ లోపల ధారాళంగా ఏడ్చిన కదా, జై తెలంగాణని నినాదమిస్తూ అది నా జాతికి మహామంత్రం. శర్మ, ఈ తెలంగాణ మట్టి కన్నా మహామంత్రం. మీరు ఒక మాట చెప్పాలి, మౌనము 7 సంవత్సరాలు. మీ మౌనానికి చిన్న హెచ్చరిక చెప్పిన మీ మెదడుకెక్కలే. ఏందిరా తెలంగాణము బిడ్డ, ఇది 2015లో రష్యాకు పోతున్నప్పుడు గాలి మోటార్ టికెట్ మీద రాసింది, అది మీకు వినబడలే, ఎక్కలే. ఏందిర తెలంగాణము ఎలమూగబోయింది జనగానము. ఏందిర తెలంగాణము యముల పాలవుతుంది మా గానము. బిడ్డ, నా నేలనంత శరబడుతున్న ఎంత ముందు చెప్పిన కాలజ్ఞానం. ఇంకొకటి కూడా చెప్పిన శర్మ, ఒక పోయం ఉంటుంది. ఇప్పుడు కవివాక్కు అని నిప్పుల వాగులో ఉంటుంది. ఇది కవివాక్కు గాలిలో కలిసిపోయిందా, గమనాల నిర్మాణము చేస్తుంది. జనములో నిలిచిపోయిందా, కాలుడు జ్ఞానమై, కాలజ్ఞానం కాదు సుమా, కాలుడు జ్ఞానమై నిలదీస్తుంది. కొడక చంపి పారనుతుందని చెప్పి, కాలుడు అంటే యముడు కదా, కాలుడు జ్ఞానం అని హెచ్చరించిన మీకెక్కపోతే తప్పు మీద నాదా. మరి నన్ను తల మీద పెట్టుకున్న వాడికి, నా పాఠకం పట్టం కట్టిన వాడికి కృతజ్ఞతగా నమస్కారము చేయడం తప్పారా? అడుగడుగున చెప్పాలి. అదేంది గదేమో అంటారు, కరువు పనికి పోతారు మాతాడ, ఆమె పథకం అనేమో అంటారు. అంటే కరువు పనికి పోయేటోళ్ళలాగా మీ టీవీలు ఊరేగడానికి, గొట్టము చేతులు ఉన్నది కదా అని ఒట్టం మాటలు మాట్లాడడానికి, ఆత్మవంచనగా మీరందరూ ఏకమై పాటకు పట్టము కట్టకుండా చేసిన గుంపే, పాటకు పట్టము కడుతున్నప్పుడు అడ్డము పడ్డ గుప్పే. అరే, మీ సంస్కారాలు కుదిరెత్తనాయా? నా తర్వాత ఈ జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట ఒక అక్షరం కూడా మార్చకుండా కవికి గౌరవం ఇస్తూ మొట్టమొదటిసారిగా శరత్ చంద్ర చట్టోపాధ్యాయ వందే మాతర గీతానికి, అది చాలా పెద్ద గీతం నాన్న, అది ఎంతే వినబడుతుంది. అవును, రవీంద్రనాథ్ ఠాకూర్ జనగణమన, అది కూడా పెద్ద గీతమే నాన్న, అది కాస్తనే వినబడుతుంది. కానీ ఈ పాట 2 నిమిషాల 30 సెకండ్లు పాడుకునే తందుకు పెద్దలు వచ్చినప్పుడు అంతసేపు అయినా 2.5 నిమిషాల గీతము కాదు ఇప్పుడు తెలంగాణ జాతికి గీతం. పల్లవి నుంచి గోదావరి కృష్ణమ్మలు జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, 3 గొంతులు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణాన్ని, 10 జిల్లాలు 31 జిల్లా 31 తగ్గేయడం ఈ గొడవలకు పోకుండా పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అన్న నుంచి గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లాలి, ఒరిజినల్ కాదు నాన్న. శినుకు నేల తడుపుతుంది తప్ప మలుపుకొని పోదు, శినుకు దేహాన్ని తడుపుతుంది తప్ప మలుపుకొని పోదు. వాళ్ళ పైత్యాన్ని అందులో పెట్టి ఇదే సత్యం కాదు. ఒరిజినల్గా గీతం ఏంది అంటే, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగా, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా. పచ్చని మాగాణంలో రాసింది కూడా నేనే, కానీ ఆ పాటలో పునరావృత్తి అవుతుంది. అది పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినం అది ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు బండాలుండే. తదనంతరము సారు
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం బంగారంతో కంగారెత్తిచ్చిండు కదా, ఇక ఊకే సాధికి పోదులే. అదే అదే మళ్ళీ నేను మార్చిన ఇప్పుడు ఇక ఎవడొచ్చినా దాన్ని మార్చడానికి లేదు అని. ప్రతిదినం అది తెలంగాణ ప్రజల కలలు వండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సో మొత్తం అంతకుముందు ఉద్యమ సమయంలో రాసిన దానికి చిన్న చిన్న మార్పులు చేసుకుని రాష్ట్రం ఏర్పడింది కాబట్టి దాన్ని దృష్టిలో నేనే చేసుకుంటూ వచ్చిన నన్ను. అదే అది నిజంగా దాన్ని పుట్టిన నుంచి పూర్తయ్యే వరకు ఒక 10-12 ఏళ్ళు బట్టి ఉంటుంది నన్ను. అదే దాని ప్రయాణం అలా అది పుడుతూనే ఉంది. అది భారతం జయకావ్యం భారతమే. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒకటి గుర్తు చేయాలి నాన్న. ఈ పాటకు ఫస్ట్ చరణము పోతనది పురిటిగడ్డ ఫస్ట్ ఆ రోజు అనుకున్నది. కానీ మా నాన్నగారు సత్యలో కనబెండు రామరాజు గారు, అరే ఇంత కీర్తి గల గీతానికి శిరస్సు లేదురా గాడిద, అది మొగటం లేదని. మగటం లేదురా. రామరాజు మీకు నన్నయ్యనే ఆదికవిగా తెలుసురా. నన్నయ్య కంటే 100 సంవత్సరాల ముందు పంపకవి ఉన్నారా ఇక్కడ. పంపకవి కన్నడీకుడని వక్రీకరణ చేస్తున్నారు. వాస్తవానికి కన్నడీకుడు కాదు, ఈ తెలుగు నేల గన్న బిడ్డ, ఈ తెలంగాణ గన్న బిడ్డ. కాబట్టి పంపన్నతో నన్నయ్య భారతం రాకముందే విక్రమార్క విజయం అని కన్నడలో ఒక భారతాన్ని రచించిన ఇక్కడి ఆదికవి కాదురా, తెలుగు నేలకు ఆదికవి పంపడురా. అంటే కన్నడ వాళ్ళు పంపనను ఆదికవిగా చెప్పుకుంటారు వాళ్ళు, మన తెలుగుకు కూడా ఆదికవి అన్నాడు. సో అందుకని మీ పాటకి మగుటం ఉండాలని చెప్పి ఉండాలని పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథా శబ్ద చతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన ఒక 5000 సంవత్సరాల చరిత్ర ఒక్క చరణములో. అస్మాకము నా తెలంగాణకు